ఈ రోజు మన టీం ప్లాటినం ఫైనల్స్ మ్యాచ్ ఆడబోతుంది. ఇదంతా మన టీము. సో మన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాం. సో ఈరోజు మన రామోహన్ అని అడదాం. మన ప్లాటినం ఫైనల్స్ వచ్చినాం కదా, ప్లాటినం ఫైనల్స్ వచ్చినాం కదా. సో ఇప్పుడు మనం గెలుస్తామా ఓడిపోతామా? గెలిచినా ఓడిపోయినా మనం ఎట్లుండాలి? మన వాళ్ళకి గెలుస్తాం, గెలిచినా ఓడినా అది ఆట కాబట్టి కంటిన్యూ చేసుకోవాలి. దిస్ ఈస్ రాము, ద ఆల్రౌండర్ బౌలర్. ఆఫీస్ లో అయింది తెలుగు, ద ఆల్రౌండర్ బౌలర్. మన వెంకీ బ్రో పెద్ద బౌలర్, ఒక 150 పేసేస్తాడు. మిచెల్ స్టార్క్ కాకపోతే రైట్ హ్యాండ్. బాగా చెప్పు, మనం ఈరోజు కప్పు కొట్టేస్తావా? కప్పు కొట్టిన తర్వాత ఏం చేద్దాం? ఊరికే చెప్తున్నారు కానీ పార్టీలు ఇవ్వట్లే మీరు. రాజున్నాడే గత 2 టోర్నమెంట్ నుంచి అసలు రాజు కెప్టెన్. ఈసారి కెప్టెన్ ని చాలా గట్టిగా పట్టుకోవాలి మనం, గుర్తు పెట్టుకోండి. మన క్రాంతి అన్న నెంబర్ 1 బ్యాట్స్మెన్. ఈ రోజు ఎంత పడుతుంది అన్న? కంపల్సరీ 50 ఇర్ఫాన్ అన్న కూడా ఈ రోజు మన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఎంత కొడతావు చెప్పన్నా? రన్అట్ సారీ అన్న ఈ రోజు మ్యాచ్ లేదంట, మన కోసం ఎంకరేజ్మెంట్ కోసం వచ్చిండు. ఒకసారి ఆధారపడి ఉందని మనలో లేదు అది. మన ఇక్కడ మన సుమన్ అన్న చూసుకుంటే ఆల్రౌండర్ బ్యాట్స్మెన్. మన కెప్టెన్ ఈ రోజు మనం టాస్ గెలిచి బౌలింగ్ గెలుచుకున్నామంట. సో ఈ రోజు ప్లాటినం ఫైనల్స్ మ్యాచ్ మనది టోర్నమెంట్ లో. మన కెప్టెన్ ఈ రోజు మ్యాచ్ గెలిచిన తర్వాత ఏంటి మా సంగతి? ట్రోఫీ ఇంటికి తీసుకుపోతాం. అన్న కొద్దిగా మన వాళ్ళకి బౌలింగ్ టెక్నిక్ ఎట్లా వేయాలో కొద్దిగా నేర్పి. మన పవన్ అన్న చాలా మంచి పేస్ బౌలర్. మీకు కావాలంటే నేను మన యూట్యూబ్ వీడియోస్ మీకు పవన్ అన్న ఎట్లా వేస్తాడో మీకు చూసి చూపిస్తా. సో ఈరోజు బౌలింగ్ టెక్నిక్ ఎట్లా మనం వేయాలి, ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, కట్టర్స్, రివర్స్ స్వింగ్ అన్ని ఇప్పుడు అన్నీ చూపించాను. గట్టి చెప్పు కొద్దిగా ఏం కాదు, వాళ్ళకి చెప్పు. బాల్ వేసినావా, వికెట్ పోయిందా అంతే. ఇట్లా కదా, అంటే ఇట్లా ఇప్పుడు నార్మల్ గా మనకు చూపిస్తారు కదా. ఇది ఇప్పుడు ఇది ఓల్డ్ బాల్ మా దగ్గర ఉన్నది. సో దీన్ని ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ ఎట్లా వేయాలి ఏంటిది ఒకసారి. విండ్ ఇట్లా బాల్ ఊకే ఇట్లా రుద్దుతారు కదా, ఎందుకు రుద్దుతారు? బౌలర్ నువ్వు చెప్పొచ్చు కదన్న మాకు. ఇప్పుడు ఏం చెప్పాలి అంటే బాల్ ఎట్లా మన వాళ్ళకి బౌలింగ్ టెక్నిక్ ఎట్లా నువ్వు చెప్తే నీ దగ్గర నేర్చుకుంటారు. న్యూ బాల్ ఓపెన్ చేసేది నువ్వు, నీ తర్వాత అంటే నాకన్నా సీనియర్ దగ్గర నేను నేర్చుకున్నా. కానీ 153 200 అబౌవ్ ఉన్నాయి అంటే సో వికెట్స్. నా 150 అనా, నువ్వు 200? 153. నేను నీకంటే తక్కువ, జోకా? నాకన్నా 2 వికెట్లు ఎక్కువ అన్నాయి. నాది మొన్ననే 151 వచ్చింది. చాంపియన్స్ 150 ఉంది. ఓవరాల్ 200 ఎక్కువ ఉంటుంది. నేను ఎన్ని మ్యాచ్లు అనుకుంటున్నావు? 140 ఏమో అన్నా అంతే. నేను కూడా నువ్వు ఎక్కువ ఉంది వికెట్స్ 140 150 అన్నా. నువ్వు 200 అన్నావుగా. ఓవరాల్ స్టార్ట్స్ ఓవరాల్ 150. నేను ఛాంపియన్స్ ఒకటి కాదు, ఛాంపియన్ ఒకటే 150 చూపిస్తుంది కాదు. నా ఓవరాల్ నా స్టాట్స్ 150. 200 ఎక్కువ ఉన్నాయి. నువ్వు అందుకే మా పెద్ద బౌలర్ అందుకే చెప్తాడు ఒకసారి అంటే ఎట్లా ఏంటిది. నేనేసే గ్రిప్ అయితే ఇట్లా అన్నేసే గ్రిప్ ఇట్లా పట్టుకుంటా. బ్యాట్స్మెన్ పొజిషన్ లెగ్ స్టంప్ చేసుకున్నాడు అనుకో, మిడిల్ స్టంప్ టార్గెట్ చేయాలి. ఇన్ కేస్ మిడిల్ చేసుకున్నాడు అనుకో, కంప్లీట్ ఫస్ట్ హాఫ్ స్టంప్స్ టార్గెట్ చేయాలి. సో ఆటోమేటిక్ గా బాల్ లెంత్ వస్తుంది. మూమెంట్ ని బట్టి ఆ బ్యాట్స్మెన్ యూజ్ చేయాలంట. కొంచెం వీక్ ఉన్నాడు అనుకో, స్టార్ట్ బాల్ వేస్తాడు. లంగ్స్ లెక్కనో కొద్ది. ఓకే, కెప్టెన్ తో డిస్కస్ చేద్దాం. కెప్టెన్ ఏం కాదు, గెలుపు ఓటములు అనేది సహజం. మనం ఓడిపోయినా సరే మనకు రన్నర్ కప్ వస్తుంది కాబట్టి దీన్ని ఎట్లా నెక్స్ట్ ఎట్లా ఏం చేద్దాం? నెక్స్ట్ గ్రౌండ్ మార్చాలి. ఫస్ట్ గ్రౌండ్, ఇంకా ఫీల్డింగ్, మెయిన్ ఫీల్డింగ్. మనం దేని మీద ఫోకస్ చేయాలి గట్టిగా? మరి వరస్ట్ ఫీల్డింగ్ ఉంది. ఫీల్డింగ్ కంబ్యాక్ ఇవ్వాలంటావు? కంబ్యాక్ ఇద్దామా?
కొంచెం హైట్ ఇప్పుడు ఇస్తారు ఇస్తారు మెడల్ హాఫ్ సెంచరీ కొట్టిండు బౌలింగ్ నేను 40 నేను 50 వీడు 39 సక్సెస్ఫుల్లీ 50 రన్లు మెడల్స్ ఇచ్చారు మెడల్స్ ఇచ్చారు మాకు మెడల్స్ ఇచ్చారు ఎంత సిగ్గు లేకుండా మేము రన్నర్ అప్ తెచ్చుకొని మరి పోదిస్తాం జస్ట్ మిస్ వచ్చింది కానీ నువ్వు వస్తే వస్తుంది నాకు అద్దాలు పెట్టుకోవా అక్కడ అట్లే ఉండండి నీట్గా పైన కూర్చోనా వీడియో అది కాలేసింది అన్న దారా మ్యాచ్ సక్సెస్ఫుల్ గా ఓడిపోయిపోతున్నాం ఫ్రెండ్స్.